వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళి మోకాళ్ళతో మెట్లన్నీ ఎక్కుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి విష్ణు, వరలక్ష్మి వచ్చి ఏంటి పిల్లలు ఏంటి ఇది? మీకు ఇంత పెద్ద మొక్కు చెల్లించవలసినంత అవసరం ఏమొచ్చింది? మీ కోరిక ఏంటి? అని చెప్పి విష్ణు, వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా వెన్నెల, వైష్ణవిని అడుగుతూ ఉంటారు. అది విని వెన్నెల చెప్పబోతూ ఉంటే వైష్ణవి అయితే వద్దు వద్దు చెప్పొద్దు అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది. ఇక వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా అలా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇంకొంచెం మెట్లు ఉన్నాయి, మేము ఎక్కి మా మొక్కును పూర్తి చేస్తామని చెప్పి అంటూ ఉంటారు. అది విని విష్ణు, వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఏంటి ఎందుకు మీకు ఈ మొక్కు? అయినా సరే మేము మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం, కంటికి రెప్పలా చూసుకుంటున్నాం, అలాంటిది మీరెందుకు ఇలాంటి మొక్కులు చెల్లించవలసినంత అవసరం మీకేమొచ్చింది? మేము తీర్చలేని కోరిక ఏమైనా మీకుందా అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటాడు. అది విని పిల్లలైతే అదేంటంటే నాన్న అని చెప్పి అలా చెప్పబోతూ ఉంటే సరే ఇంకా ఏం మాట్లాడవద్దు, ఇంకేమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం, ముందు ఇక్కడి నుంచి పదండి అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. అయినా సరే వెన్నెల, వైష్ణవి మేము ఈ మొక్కు చెల్లించే వస్తాం నాన్న అని చెప్పి అంటారు. లేదు పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరిని కూడా వరలక్ష్మి, విష్ణు వాళ్ళిద్దరూ ఎత్తుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇక వెన్నెల, వైష్ణవి మా మొక్కును తీర్చకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అంటే అమ్మ నాన్నల్ని మా ఇద్దరం కలపలేమా అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అనుకున్నది విష్ణుకు చెప్పగలరా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.